నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మీరు ఎట్లా విశ్లేషిస్తారు టోటల్గా కవిత ప్రెస్ మీట్ని? ఇస్ అ పొలిటికల్ ప్రెస్ మీట్ ఆర్ ఒక ఫ్యామిలీలో జరిగిన డిస్ప్యూట్స్, ఆమె పార్టీ ఫ్యామిలీలో ఆమెను విడదీసిన క్రమము, అంటే ఆమె చెప్తున్నట్టుగా నన్ను విడదీశారు, నన్ను దూరం చేశారు, కుట్ర చేశారు అని. సో ఆ టైప్ ఆఫ్ ఎమోషనల్ ఇదిగా చూడాలన్నా? ఒకటి ఉంటుంది, ఎవడైతే ఏందిరో చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దినమరిగిన బట్టెబాజ్ దొంగలే అని. ఈ బట్టెబాజ్ దొంగల కథ ఇంట్లోకి వెళ్ళి బయట పడ్డది. ఇప్పుడు ఇదంతా వాటాల పంచాయతే కదా మొన్న మాట్లాడుకున్నట్టు. సో దాంట్లో పదవులు ఎవరికి ఎక్కువ పొజిషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు వెనకట ప్యాట్రిసైడ్ రిచువల్ అని ఉంటుండే. మైథాలజికల్ స్టోరీస్ లో చూస్తే నువ్వు అధికారంలోకి రాజ్యం రావాలంటే తండ్రిని సంపాల్చిందే. అట్లా మన జరాసంధుని చూసినాం అంతే కదా. సో జరాసంధుని కావచ్చు, బింబిబిని చూసినాము, అజాత శత్రువు ఎట్లా చంపిండో. సో ఇట్లా అప్పటి చూస్తే ఇప్పుడు తండ్రిని చంపడే, ఇది వేరేది ఏం లేదు. అధికారంలోకి వచ్చేటందుకు కొడుకా బిడ్డన అనే పంచాయతీలో సేమ్ అది అప్పుడెప్పుడో మౌర్య కాలంలో ఆగిపోయింది కావచ్చు. కానీ ఇప్పుడు చేస్తున్న చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నది అయితే కదే. ఇప్పుడు అయ్యా ఈమెకు అర్హత లేనటువంటి స్థాయిలో తీసుకుపోయి కేసీఆర్ కూర్చోబెట్టిండు. ఇప్పుడు శోభా ఇటువంటి వాళ్ళు, శోభక్క ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉండే, చాలా టాలెంటెడ్ పర్సనాలిటీస్, జనం గురించి వర్క్ చేసి సంఘాలు పెట్టి బయట వర్క్ చేసేసిన వాళ్ళని కూడా కాదని ఈయన బిడ్డ మీద ప్రేమతో మీకు అధికారం చేతిలో పెట్టిండు. పైసలు కూడా విపరీతమైన పైసలు. అమ్మాయి మాట్లాడుకుంటా నేను పేదరికంలో నా పెళ్లి కూడా కష్టంలో జరిగిందని, అది వాస్తవమే. కానీ మరి ఇప్పుడు ఎక్కడ పడిగలెత్తిరు కదా, ఎక్కడికో రాష్ట్రానికి కొనేసే స్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళు అన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు కదా. సో దీన్ని తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా వీళ్ళ మీద సింపతి చూపించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. నేను చాలా చాలా క్లియర్గా ఏంటంటే, అది ప్రజాధనము, ప్రజా సొమ్ము. ఇప్పుడు ఆమె మాట్లాడుకుంటే ఏం చేస్తుంటే, ఒక ఆడపిల్ల తెలంగాణ ఆడబిడ్డను అని మాట్లాడుతుంది కదా. మరి బొచ్చడు శివాల జాతర అయింది కదా తెలంగాణలో. ఎక్కడ పోయినరు? మనం ఎన్నో ఇన్సిడెంట్ చూసినాం. ఎల్బీ నగర్ సిటీ చౌరస్తాలో ఆడోళ్ళ రేపులు జరుగుతుంటే నువ్వు పోయి ఎన్నాడు నువ్వు స్పందించలేదే. ఆడపిల్లలు, ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని చెప్పదలుచుకున్నా నేను, కాలేజ్ వచ్చే గర్ల్స్, డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ గర్ల్స్ బాత్రూమ్ లేక సుట్టి ఇట్లా రౌండ్ నిలబడి అక్కడ బాత్రూమ్ పోయే పరిస్థితి ఉంటే, ఇప్పుడు తెలంగాణ జనం ఈమె గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఆమె ఆ పార్టీలు ఉండుకుంటూనే జాగృతి అని ఒక సంస్థ పెట్టింది. కాదు మామూలు ఎవడన్నా ఉట్టిగా గట్టిగా పక్క పార్టీ ఇంటికైనా ఫంక్షన్కి పోతేనే తీసేస్తారు కదా. మరి ఈమె పెట్టి ఈమెకు బతుకమ్మ ఈమెను అట్లా ప్రొజెక్ట్ చేసి పెట్టి బతుకమ్మ చీరలు ఈమెతో పంపిణీ చేసి ప్రజాధనాన్ని ఈమెకి ఇచ్చి ఇట్లా ఆమెను ఒక ఐకానిక్ ఫిగర్ గా నిలబెట్టేటట్టుగా బతుకమ్మని ఈమె కనిపెట్టే స్థాయికి తీసుకుపోయి, తండ్రి అయితే అంత వరదాంకనైతే చేసిండు కదా, అక్కడ దాకా తీసుకుపోయి పెట్టిండు. ఏం అర్హతలు లేకుండా నీకు సంబంధమే లేదు, ఏం లేదు. అసలు ఈ కవిత అండ్ కేసీఆర్ మాయే పిచ్చిలేసిందని అమెరికాలో తాగుడు కాడ, గిలాసాల కాడ, పంచాయతీ కాడ ఉన్నప్పుడు బొచ్చడు మాటలు సోపతోలు. నాకు వాళ్ళకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు ఎక్కడ? అమెరికాలో కూర్చొని వీళ్ళు మాయ పిచ్చిలేసింది, తెలంగాణ తిరుగుతున్నాడు అని చెప్పని అనుకుంటే తిరిగిన వాళ్ళు వీళ్ళు. ఇవాళ మేము తెలంగాణ అని మాట్లాడుతుంటే నాకైతే చాలా విచిత్రం అనిపిస్తుంది.